ఓం శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 15వ అధ్యాయము. కార్తీక మాసం దీప ప్రళవజ్జనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపముందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించెనో పూర్తి కానెరుదురు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పజన్ను. సావధానుడై ఆలకింపుము మని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశముల వద్ద దీపారాధన చేయుట, పురాణములు చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమునుడే నరకముబడి కొట్టుమిట్టి ఆడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుంబులై మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదరు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణమ రోజులైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము ఉంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపము ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించెను. ఇతరులు ఉంచిన దీపము ఎగదీసి వృద్ధ చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారులు సమస్త పాపములు హరించెను. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠులైన దయా హృదయుడు అయిన ఒక యోగి పుండగుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమయందు అచటనే గడిపి పురాణ పట్టణము జయి తలంపురుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామంనకు వెళ్ళి ప్రమిదులు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములను స్వామి పూజించెను. నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాస ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలో వెతికి తినడానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తిని వదిలిసిన అనుకొని నోటి ఖర్చుకొని పక్కనున్న దీపము వద్దే ఆగును. నోటు ఖర్చుకున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసము వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తు ఈ ఎలుక వలె వెలుగుచుండగా దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధాన్య నిష్ఠలతో ఉన్న యోగి పుండగుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండును. గమనించి, ఓయి, నీవెవడివి, ఎట్లుక్కడ నిలబడి ఉండివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమునకు వెతుకుతుండుతూ ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఉన్న ఆరిపోయిన ఒత్తుని తినవలెనని దానిని నోటి కరిచి పక్కనున్న దీపము చెంద నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు మోషక జన్మ ఎత్తువచ్చునో దాని గల కారణమేమిటో వివరింపమని కోరెను. అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడిని పిలిచిటవారు, నీవు జైనమాత వంశం చెందినవాడివి, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాధిపరుడు వైద్య పూజలు నిత్య కర్మలు మరిచి నీచుల సమావాసము వలన నిక్షాందు అన్నం తినుచు మంచి వారములచే యోగులను నిందించుచు పరులు చెంత స్వార్థ చింతగలవాడై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్వాపిపం చేసి పిసనారివై జీవించుచున్నావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ
పాపములను భవించుచున్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడివై ఉన్నావు. దాని వలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కావున నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనములో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందును అని అతనికి నీతులు చెప్పి పంపించవలను. ఇట్లు స్కాంద పురాణతరంగా వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి అధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.